జంగారెడ్డిగూడెంలో విజయదుర్గమ్మ తల్లి ఆలయం భక్త సంద్రమైంది. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి విశేష కైంకర్యాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ మార్సెట్టి రాధాకృష్ణ తెలిపారు. ఆలయ నిర్మాణకర్త ఇమ్మని శశికుమార్ పర్యవేక్షణలో కైంకర్యాలు జరుపుతున్నట్లు తెలిపారు. ప్రతిరోజు ఉత్సవమూర్తికి పంచామృతాలతో స్వయంగా భక్తులే అభిషేకం చేస్తున్నట్లు తెలిపారు. ఆలయ అర్చకులు మోహన్ శర్మ ఆధ్వర్యంలో హోమాది కైంకర్యాలు సైతం జరుపుతున్నట్లు తెలిపారు. పూజల్లో పాల్గొనే భక్తులు ఆలయంలో సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ కమిటీల చైర్మన్లు గుడిమెట్ల యుగంధర్, ఎర్రం ఉదయ్ కుమార్, మానేపల్లి రోహిణి, చిన్ని జయలక్ష్మి, మాడా రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. మాత్రే నమః. జంగారెడ్డిగూడెం మధ్యస్థంగా వెలిసి ఉన్న శ్రీ పంచభూత మరకత లింగేశ్వర సహిత శ్రీచక్ర సంవత్సర శ్రీ 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 విజయదుర్గ అమ్మవారు శరణరాత్రి నవరాత్రి దసరా మహోత్సవములు ఘనంగా కమిటీ వారందరం కలిపి ఊరు భక్తులతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. నిన్న అమ్మవారికి 108 కలశాలతో అభిషేకం చేసినాము. నిన్న సాయంత్రం అమ్మవారికి మూలా నక్షత్రం అమ్మవారికి మూల మంత్రంతో హోమం నిర్వహించినాము. ఈ రోజున ప్రత్యేకంగా అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి సహస్రనామ పూజ నిర్వహించినాము. కావున భక్తులందరూ కూడా అమ్మవారి గుడికి విచ్చేసి అమ్మవారు కృపకు పాత్ర కావాలని కోరుచున్నాము. మరియు ఇంకొక విషయం ఏంటంటే అమ్మవారి గుడిలో ఉచిత టోకెన్ సిస్టమ్ పెట్టినాము. ఫస్ట్ ప్రతిరోజు అమ్మవారి గుడికి దర్శించుకున్న వారికి ఒక టోకెన్ రాసిన ఎడల వాళ్ళకి బహుమతులు ఇస్తున్నాము. అమ్మవారికి అన్నదానం నిమిత్తం ఒక ధాన్యం మూట కానీ రాసిన ఎడల 5 లక్కీ డ్రాలు 5, బంపర్ డ్రాలు 3 ఆ టోకెన్లు కలిపి వాళ్ళకి ప్రైజు ఇస్తానికి మా కమిటీ వాళ్ళందరం కలిపి ఏర్పాటు చేసినాము. కావున అమ్మవారి గుడికి అందరూ ఇచ్చేసి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. శ్రీమాత్రే నమః. శ్రీ విజయదుర్గాయ నమః. విజయదుర్గ అమ్మవారి గుళ్ళో రేపు అన్నపూర్ణాదేవిగా అలంకారము నిర్ణయిస్తున్నాము. కావున భక్తులందరూ విచ్చేసి అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి.